అమెరికాలో శాశ్వత నివాసం పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలని కలలు కనే వారికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫామ్ I-485 దరఖాస్తుదారులు చేసే ఒక చిన్న పొరపాటు కారణంగానే వారి అప్లికేషన్స్ రిజెక్షన్స్ కు గురయ్యే ప్రమాదం ఉందని USCIS తెలిపింది. అందుకే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి అంగుళం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఫామ్ I-485లోని పార్ట్ 9లో అడిగిన ప్రశ్నలకు చాలా మంది దరఖాస్తుదారులు సమాధానాలు ఇవ్వడం లేదని USCIS గుర్తించింది. ఇది పెద్ద పొరపాటట. ఇలా ఆ కాలంను వదిలేయడం వల్ల దరఖాస్తు అనేది తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. లేదా ప్రక్రియ అనవసరంగా ఆలస్యం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని USCIS స్పష్టం చేసింది. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే ప్రతి కుటుంబ సభ్యుడు అంటే పిల్లలతో సహా తప్పనిసరిగా వేర్వేరు అప్లికేషన్లను సమర్పించాలి. కుటుంబం అంతా ఒకే అప్లికేషన్ పెట్టకూడదు. ఈ దరఖాస్తుతో పాటు జనన ధృవీకరణ పత్రం, చట్టపరమైన నివాస పత్రాలు, మెడికల్ రికార్డులు ఏవైనా ఉంటే అవి జత చేయడం తప్పనిసరి. ఇక ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలస విధానాల్లో కఠినమైన మార్పులు తీసుకొస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులను పరీక్షించే ప్రక్రియలో కూడా మార్పులు ఉంటాయని అమెరికా ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త విధానం యొక్క లక్ష్యం ఏంటంటే ఒకటి, అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారికి మాత్రమే గ్రీన్ కార్డు కేటాయించడం జరుగుతుంది. దీనిలో భాగంగా దరఖాస్తుదారుడికి US హిస్టరీ, ప్రభుత్వం గురించి అవగాహన ఎంత ఉంది, వారికి సరైన నైతిక ప్రవర్తన ఉందా లేదా అనేవి కూడా పరీక్షిస్తారట. ఇక ఈ కొత్త టెస్టింగ్ విధానంలో మొత్తం 20 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో దరఖాస్తుదారులు కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పాత విధానం కంటే చాలా కఠినమైంది. అందుకే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్న వారు US చరిత్ర, రాజ్యాంగం, విలువలను క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం పత్రాల పరిశీలన మాత్రమే కాదు, అభ్యర్థి అమెరికన్ సమాజంలో పూర్తిగా ఇమిడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇక అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డులకు ఒక కోటా ఉంటుంది. ప్రతి ఏడాది ఉపాధి ఆధారిత కేటగిరీలో 1,40,000 గ్రీన్ కార్డులను, అలాగే ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కేటగిరీలో 2,26,000 గ్రీన్ కార్డులను జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఈ కోటాలో భారతీయుల వాటా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ I-485 ఫామ్ నింపేటప్పుడు చిన్న పొరపాటు కూడా లేకుండా జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా కొత్తగా వస్తున్న టెస్టింగ్ నిబంధనలకు సిద్ధం అవడం అనేది ఇప్పుడు అమెరికా శాశ్వత నివాసం కలలు కనే ప్రతి ఒక్కరికి అత్యంత కీలకం.